నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి అంటే మొన్న సాంగ్ రిలీజ్ అయినప్పటికీ కానీ ఒక రకమైన వివాదం నడుస్తుంది అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఏంటంటే డైరెక్టర్ సుకుమార్కి హీరో బన్నీకి మధ్య వివాదం నడుస్తుంది. అందుకే 30 రోజులు స్కెడ్యూల్ ఉన్నా కూడా ఇంకా ముందుకెళ్ళట్లేదు, యూరోప్ వెళ్ళిపోయారు వెకేషన్కి బన్నీ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు సార్? ఇది కొంతమంది పుట్టించినటువంటి పుకారు. ఎవడు సుకుమార్కి అర్జున్కి కూడా మధ్య విభేదాలు రావడానికి అవకాశం లేదు ఒకటి. రెండవది ఏంటంటే బన్నీకి మొదటి చాలా బ్లాక్ బస్టర్ అయిన సినిమా అందించింది సుకుమారి, ఆర్య. దాని తర్వాత కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్గా రూపుదిద్దింది కూడా సుకుమార్ సినిమా పుష్ప. దాంతో ఎక్కడికో వెళ్ళిపోవడం కాకుండా దానికి సరైన గుర్తింపు నేషనల్ అవార్డు రావడం, దాంట్లో ఎంతైనా సరే సింహభాగం సుకుమార్కే ఉంటుంది. అంటే ఆర్టిస్ట్గా డైరెక్టర్గా కూడా ఎవరు ఎప్పుడు విడదీయరాని బంధం వాళ్ళ మధ్య ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవడం వల్ల తర్వాత ఇంకా వివాదాలు ఉంటాయి కదా. అందువల్ల ఏదైనా సుకుమార్ ఏదో కావాలని కోరుకున్నాడు, ప్రొడ్యూసర్ పెట్టలేకపోయాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడు కదా, పెడితే ఈ గొడవే ఉండదు. అదొక కారణం కావచ్చు అని చెప్తున్నాను. రెండోది పవన్ కళ్యాణ్తో అనుకోకుండా హఠాత్తుగా విభేదాలు వచ్చినట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని సినిమా పోస్ట్ పోయిందని పదింతలు అనుకున్నారన్నమాట. ఇప్పుడు అదిగో పులి ఇదిగో తోకంటూ మన వాళ్ళు చేసే ప్రచారం వల్ల వచ్చాయి. కానీ సినిమా ఆగిపోవడానికి మాత్రం కేవలం సుకుమార్ మధ్య అర్జున్ మధ్య ఉన్న విభేదాలు కాదని మనం స్పష్టంగా చెప్పుకుందాం, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఈ విభేదాలు ఉన్నా సరే వాళ్ళు లెర్న్డ్ పీపుల్, అనుభవస్తులు, అనుభవం ఉన్నట్టే కదా. ఇన్ని సినిమా చేసిన తర్వాత అర్జున్కి అనుభవం లేదని చెప్పుకుంటామా? ఇన్ని హిట్స్ ఇచ్చిన తర్వాత సుకుమార్ కూడా అనుభవం లేదని చెప్పుకోలేదు. కానీ వాళ్ళు అంటే ఒకవేళ ఏదైనా ఒకరి వల్ల ఒకరికి ఏదైనా కష్టం కలిగినా నష్టం కలిగినా వాళ్ళు దాన్ని జీర్ణించుకునే సమర్థుడు. దానికోసం వీళ్ళిద్దరూ విడిపోవలసిన అవసరం లేదు. ఏమయ్యా నువ్వు అలా చేసావు, ఏమంటే ఇలా చేశారు, అయిపోయింది అంతే. కనుక ఇది కేవలం పుట్టించిన పుకారే కానీ దానికి ఇంకా అసంతృప్తిగా ఎక్కడో ఉండొచ్చు డైరెక్ట్. అంటే మరి ఎందుకు బన్నీ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్ళిపోయారు అంటారు? మళ్ళీ గడ్డం అంటే మూవీకి గడ్డమే ఇంపార్టెంట్, ఆ స్వాగ్. వాళ్ళు షెడ్యూల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంటే ఏదో డేట్ పెట్టుకుంటారు. ఇలా ఖాళీగా ఉండలేరు కదా. ఫ్యామిలీ తెలిపేది నీకేదో ఆరోగ్య సమస్య ఏదో వచ్చినట్టుంది సుకుమార్కి. ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి, ఈయన ఫారెన్ వెళ్ళి ఈ గ్యాప్లో వెళ్ళి వచ్చేద్దాం అన్నారు. అంతేకాని దాన్ని మనం దివిటీతో చూడవలసిన అవసరం లేదు. వారి మధ్య మాత్రం గొడవలు, ఎన్ని పుకార్లు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ రావడానికి అట్లీ కూడా ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. అంటే డైరెక్టర్ అట్లీ బన్నీని అప్రోచ్ అయ్యారు నెక్స్ట్ మూవీకి, కానీ ఇక్కడ స్టిక్ అయిపోవడం వల్ల పుష్ప 2కి ఆ స్కెడ్యూల్ ఎలాగో కంప్లీట్ అవ్వట్లేదు. మళ్ళీ అట్లీ వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు కాబట్టి జవాన్తో. సో ఇదంతా జరుగుతుంది, అందుకే ఈయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు బన్నీ అని చెప్పి. ఇప్పుడు ఈ సినిమా ఆటంకం వచ్చింది, ఈ సినిమాతో గొడవలు పెట్టుకున్నారు. అట్లీ ఎవరన్నారు కదా మీరు, డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, తమిళనాడులో బాగా ఆయన పేరు ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు అట్లీ సినిమాలో చేసినట్టయితే బన్నీకి మరింత చెడ్డ పేరు రాదు. ఇప్పుడు ఇన్ని 100 కోట్లతో సినిమా తీసినప్పుడు జాన్కి వాళ్ళు మామూలు మొత్తం డబ్బు పెట్టుకోరు కదా. వాళ్ళు ఏదో 25% పెట్టుకుంటారు కానీ మొత్తం డబ్బు పెట్టుకోలేరు. అన్ని 100 కోట్లు ఒకరి దగ్గర ఉండవు. దీనికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ ఒక సిండికేట్గా ఫార్మ్ అయ్యి ఫైనాన్స్ చేస్తారు. వాళ్ళు జనరల్గా వడ్డీలు ఇచ్చుకున్న వాళ్ళు సినిమా ఇంత దూరం నడిచినట్టయితే, ఇంత లాంగ్ పీరియడ్ తీసుకున్నట్టయితే, అది మార్కెటింగ్ అవ్వకపోయినట్టయితే ఎంత నష్టం చెప్పు.
ఆర్టిస్టు డైరెక్టర్ అంటే ఎక్కువ నష్టపోయేది ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసరు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు కనుక ఎట్ ది ఎర్లియెస్ట్ పాసిబుల్ వాళ్ళు చేసి కాపీని అమ్ముకొని సినిమా రిలీజ్ చేసుకుంటేనే ధన్యులు అవుతారు. మొత్తం అందరూ బాధపడతారు అన్నమాట. ఎప్పుడు మనం ఇచ్చిన అమౌంట్ ఎప్పుడు తిరిగి వచ్చాను, ఎంత వడ్డీ వచ్చాను, మన కనీసం వడ్డీ అయినా వస్తుందా లేదా, ఇప్పుడు ఏమైపోతామో నా ఆందోళన వారికి ఉంటుంది కదా. కనుక నా వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు అనే మాట రాకూడదు. ఉంటే ఇంకా ఇంకా వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. మీ స్పర్ధలు మీ ఇంట్లో పెట్టుకోండి, మాకెందుకు, మా సినిమా మంచి సినిమా తీసిస్తున్నావు తీసి అంతే, మార్కెటింగ్ చేయు, మాకు కనీసం అమౌంట్ ఏం రాకపోయినట్టు మేము ఎలా పెళ్ళం బిడ్డలతో ఉన్నవాళ్ళు మేము ఎలా సర్దుకుంటామని వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తారు. కనుక ఇట్లాంటి పుక్కిటి పురాణాలు మనం నమ్మకూడదు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంకో ప్రచారం కూడా ఉంది, జన సైనికులు ఈ సినిమాని ఆడనివ్వం అనే ఒక ప్రచారం ఉంది. బట్ పవన్ కళ్యాణ్ అంత దుర్మార్గుడు కాదు, ఒకడు కొట్టే దుర్మార్గుడు కాదు. అంత దుర్మార్గుడైతే ఆయన ఆడే మాటలకి, ఆయన చెప్పే మాటలకి అర్థం ఉండదు. ఆయన ఏమంటాడంటే ఎవరిని అంటే పొట్టదరి కొట్టకూడదు, అందువల్ల అందరూ బతకాలి, అందరూ బాగుండాలి అనే మనిషి మాట ఆయన. కనుక ఇట్లాంటి చూసినట్టయితే ఆయన పెద్ద పిలిపిస్తారు జనసేనకి, మీరు సినిమా చూడండి, నచ్చితే చూడండి, నచ్చకపోయినట్టయితే మామూలు కామ్గా ఉండండి అంటాడు. కానీ సినిమా మీద మీ ప్రభావం పడినట్టుగా చేయొద్దు అని తప్పకుండా పిలిపిస్తాడు. సార్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అంటారా? తప్పకుండా ఉంది మా వాడు కదా, అవుతుంది అంటారంటే అంతకంటే లేటుగా రిలీజ్ అయిందనుకోండి ఆ సినిమా తాలూకు ఫ్రెష్నెస్ పోద్ది. ఇప్పుడే ఒకసారి పోస్ట్పోన్ చేశారు, అయినా ఆ ఫ్యాన్స్ ఏంటంటే ఆ పిచ్చిగా ఎదురు చూస్తారు. ఇంకోసారి పోస్ట్పోన్ చేస్తే ఇలా పోస్ట్పోన్ చేసిన సినిమాలన్నీ కూడా న్యాచురల్గా ఫెయిల్ అవుతుంటాయి. ఇది ఒకటి అరా సక్సెస్ అవ్వచ్చు, కానీ న్యాచురల్గా ఇప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడైతే పోయిందో, ఆ హీట్ ఎప్పుడైతే పోయిందో ప్రేక్షకులు కూడా నిస్సారంగా ఉంటారన్నమాట. మునపటి జోస్ ఉండదు కనుక వాళ్ళు ఎట్టిపై హూక్ ఆర్ క్రూక్ దే షుడ్ రిలీజ్ ది పిక్చర్ ఇన్ డిసెంబర్. అంటే ఇంకా 30 రోజుల షెడ్యూల్ అలాగే ఉండిపోయింది. అంటే ఈ షూట్ ఇంకా కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఎందుకంటే ఆల్రెడీ పుష్ప పక్కన నటించే జగదీష్ కూడా పోలీస్ కేసులు ఇరుక్కున్నారు. అదొక ఇష్యూ, అంటే దానికోసం ఆపేశారు. అంటే మొత్తానికి డిలే అవుతుంది పుష్ప 2. డిలే అవుతుంది అంటే వీళ్ళు బాగా పుష్ప హిట్ కొట్టింది కదా, ఆ జోసులో ఉండి సినిమా తీశారమ్మా. తర్వాత మీరు 30 రోజులు అంటున్నారు కదా, నెక్స్ట్ బ్యాలెన్స్ వరకు ఎప్పుడు కూడా 30 రోజులు ఉండదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పుష్ప 2 స్టార్ట్ టు షూట్ చేశారనుకో, ఈ సినిమా అయితే ఇన్ని సీన్స్ని ఇన్ని రోజుల్లో చేసుకోవాలని ఏదో షెడ్యూల్ వేసుకుంటారు కదా. ఇక్కడ ప్రొడ్యూసర్లు ఏమంటారంటే వాళ్ళు చెప్తారు ముందే, నాయన అవకాశం ఉన్నంత తొందరలో అదేదో కాపీ తెచ్చేయండి అంటారన్నమాట. కనుక మీరు అనుకున్న 30 days బన్నీ కూడా కేటాయించలేడు. ఇప్పుడు ఆయన కూడా ఒక సినిమా మీద 2 సంవత్సరాలు ఉండిపోవడం అది కరెక్ట్ కాదు కదా. అందులో ఈ స్టేజీలో అందులో అంత మంచి డైరెక్టర్లు వచ్చినప్పుడు ఆయన కెరీర్ని ఆయన చూసుకుంటారు. అది సో పుష్ప వీళ్ళు అనుకున్న ప్రకారంగా చేయడానికి అవకాశం ఉండదు. అంటే సుకుమార్ అంటే బన్నీ మీద కోపంతోనే డూపులు పెట్టి, అంటే బన్నీకి డూపుగా పెట్టి చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తలమ్మా. బన్నీకి, రామ్ చరణ్కి, మహేష్ బాబుకి, తారక్కి డూపుగా పెడతారా? ఫైట్స్లో పెడతారు, ఫైట్స్లో పెడతారు. కానీ బన్నీ అయితే డ్యాన్సర్స్ ఫైట్స్ ఆయనే చేస్తాడు. కనుక ఇవన్నీ నాకు అనిపిస్తుంది అన్నమాట, ఎందుకు ఇలా లేనిపోని రాస్తారనేటువంటి ఆలోచన నాకుంది. అది అవసరం లేదు. డూపుగా పెట్టినట్టయితే ఒకవేళ బన్నీ యాక్సెప్ట్ చేసి కొన్ని పనుల సన్నివేశాల్లో డూపుగా ఉపయోగించుకుంటాం బన్నీ అని చెప్పినట్టయితే, ఆయన ఒప్పుకున్నట్టయితే తీయొచ్చు. అది అంటే వెనక మార్గం కనిపించినట్టు లాంగ్ జంపులు ఏదో కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా యాక్షన్ పార్ట్లో, యాజ్ పర్ ది